ఎట్టకేలకు మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించిన ఓటింగ్ ఇవాళ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఓటింగ్ అంతా అస్తవ్యస్తం అయిపోయింది అనమాట. మొత్తం ఆరుగురు ఓటింగ్ నామినేషన్స్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఓటింగ్ చెదిరిపోయింది. ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా అయితే అయిపోయారనమాట ఓటింగ్ పరంగా. క్లియర్ అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ అవబోతుంది కాబట్టి ఇంకా ఖచ్చితంగా చాలా యాక్టివ్ అవ్వాలి. ఇప్పుడు వేయకపోతే ఇంకా వేయలేని ఛాన్స్ కూడా ఉండొచ్చు అన్నట్టుగా అందరి కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయి విపరీతంగా ఓట్లు అయితే దంచి గుద్దేసినట్టుగా అయితే క్లారిటీగా తెలిసిపోతుంది. అదేంటో మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే నబీల్ లాంటి వాళ్ళకు కూడా ఓటింగ్ బాగా పెరిగిపోయింది. లేకపోతే మిగతా సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా ఖచ్చితంగా పెరిగిపోయింది. అంటే వాళ్ళు కూడా భయపడ్డారా, ఎక్కడ నబీల్ కూడా ఛాన్స్ ఉండొచ్చు, వేరే వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండొచ్చు అన్నట్టుగా. నబీల్కి ఎలా ఉంటుంది చెప్పండి, ఆల్రెడీ అంత మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్స్కి డేంజర్ జోన్కి ఎక్కడో ఆమల దూరంలో ఉన్న కంటెస్టెంట్ ఎలా వెళ్ళిపోతాడు. సో నబీల్కి కూడా బాగా పెరిగిందంటే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఆ చేంజ్ అనేది క్లియర్గా ఉంది. నిన్నటి ఫిగర్స్కి ఇవాళ ఫిగర్స్కి, లేదా ఈ వీక్ ఓటింగ్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఇవాళ వరకు కూడా. సో ఇట్స్ ఏ క్లియర్ దిస్ థింగ్ అనమాట, క్లియర్ చేంజ్ ఇన్ ఫిగర్స్, ఓటింగ్ ఫిగర్స్. ఫస్ట్ మనం చూసుకుంటే నబీల్ యాస్టీజ్గా బాటంలో వచ్చి టాప్లోనే ఉన్నాడు, బట్ విత్ ఎ వెరీ మచ్ బెటర్ పర్సంటేజ్ అనమాట. ఇన్ని రోజుల వరకు నిఖిల్తో కేవలం 1% తేడా మాత్రమే ఉండేది. మధ్యలో ఏదో 1.5 దాకా వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి 1% దాకా వచ్చింది. నిన్న అయితే అట్లీస్ట్ 1 బిలోకే వచ్చేసింది. ఇంకా అంటే నిఖిల్ ఓటింగ్ బాగా పెరుగుతుంది అనే ఒక వైబ్ అనేది వచ్చింది. సో నిఖిల్ బాగా పెరుగుతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ నబీల్ ఫ్యాన్స్ యాక్టివేట్ అవుతారు కాబట్టి దాని మన అలా ఓటింగ్ వేసి పడగుద్దారు. ఇప్పుడు ఏకంగా 2% దాకా వెళ్ళిపోయింది అనమాట డిఫరెన్స్. మనోడికి నబీల్కి 27% ఉంటే నిఖిల్కి కేవలం 25% ఉన్నట్టుగా అయితే తెలిసిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఫనీ కమ్యూనిటీ పోల్లో అయితే నో డౌట్ మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో చాలా డిఫరెన్స్ ఉంది నబీల్కి కానీ నిఖిల్కి కానీ. నబీల్ క్లియర్ విక్టరీతో చాలా ఎక్కువగా ఉన్నాడు కాబట్టి మీరు ప్రాపర్గా నా ఛానల్ కమ్యూనిటీ పోల్లో కూడా ఓట్లు వేసేయండి. అక్కడ కూడా ఆల్రెడీ 20,000 పైగానే వేశారు. సో మీరు వేస్తే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది, ఇంకొంచెం పబ్లిక్ పల్స్ ఎలా ఉంటుందని ఎక్కువగా క్లారిటీగా తెలిసి తద్వారా నాకు ఓటింగ్ రిజల్ట్స్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశం అయితే అవసరం అయితే. మీరు వేయటమే కాకుండా వీళ్ళకి కూడా షేర్ చేస్తుండే, తద్వారా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎలిమినేషన్ సంబంధించింది కానీ, లేకపోతే ఎవరి క్రేజ్ ఎలా పెరుగుతుంది, నబీల్ది నిఖిల్ది పోటీ మధ్య ఎవరు గెలుస్తున్నారు, నిఖిల్ ఏమైనా ముందుకు వచ్చి నబీల్ని మ్యాచ్ చేసే ఛాన్స్ ఉందా, ఓడగొట్టే ఛాన్స్ ఉందా, ఇలా రకరకాల ప్రాబబిలిటీస్ తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ప్రస్తుతానికి నబీల్ క్లియర్గా 2% డిఫరెన్స్ ఎక్కువతో అయితే నిఖిల్ మీద పోటీ పడుతున్నాడు. డౌట్ లేకుండా అన్డిస్ప్యూటెడ్ కింగ్ అన్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి నబీల్ అండ్ నిఖిల్. ఫస్ట్ పొజిషన్స్ 27 and 25%. అండ్ తర్వాత మణికంఠ వచ్చేసరికి నిన్న ఎపిసోడ్ చూసుకుంటే ముందు వెనక ఎలా చూసుకున్నా కూడా మొత్తం మణికంఠ మయమే. ఏం చేసినా మణికంఠ, ఏం చూపించినా మణికంఠ, ఏ టాస్క్ ఆడినా మణికంఠ, టాస్క్లో ఇన్వాల్వ్మెంట్ అయినా మణికంఠ, ఇన్వాల్వ్మెంట్ లేకున్నా మణికంఠ, కంప్లీట్గా మనీ మోర్ మనీ అన్నట్టుగా అయిపోతే నిన్న ఎపిసోడ్ అనమాట. సో ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ అందరూ ఒక కార్నర్ చేస్తున్నాడు, కుర్రోని టార్గెట్ చేస్తున్నారు అనే ఒక వైబ్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఆ ఆడియన్స్ని అది ట్రిగ్గర్ చేసేస్తుంది. కాబట్టి ట్రిగ్గర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్లీ ఓటింగ్ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మణికంఠ ఓటింగ్ మీద క్లియర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండి 19%కి అయితే ఇప్పుడు వచ్చేసారనమాట. ఎక్కడో ఈ వీక్ 17% నుంచి స్టార్ట్ చేశాడు, 17-16 రేంజ్లో, ఇప్పుడు 18 అయిపోయింది, 19కి కూడా వచ్చేసాడనమాట. సో క్లియర్ దద్దరిల్లే రేంజ్ ఓటింగ్ అయితే మనోడికి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. 17 to 19% మెజారిటీ పోల్స్లో ఉన్నా కూడా ఆన్ అండ్ యావరేజ్ కింద అది 19 వరకు కూడా వచ్చేసిన పోల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అది. సో తర్వాత 4th పొజిషన్లో విష్ణుప్రియ యాస్టీజ్గా అయితే కంటిన్యూ అవుతుంది, బట్ విత్ ఏ తగ్గింది. ఇప్పుడు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మిగతా వాళ్ళకి నబీల్కి పెరిగింది, మణికంఠకి పెరిగింది, బట్ విష్ణుప్రియకి మటుకు ఇక్కడ తగ్గే రేంజ్లో విష్ణు ఏం చేసింది, అంత నేరం ఏం చేసింది, అంత ఘోరం ఏం చేసిందంటే ఘోరాలు చేయనవసరం లేదు. మిగతా వాళ్ళకి పెరిగితే ఆటోమేటిక్గా ఒకరికి తగ్గుతుంది కంపారిటివ్లీ. అంటే వాళ్ళకి వేసే వాళ్ళు తగ్గకపోవచ్చు కావచ్చు, పర్సంటేజ్ అనేది 100 వరకే ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఒకరికి ఒక నెంబర్ పెరిగినప్పుడు ఇంకొకరికి ఆటోమేటిక్గా నెంబర్ తగ్గినట్టుగానే అనిపిస్తుంది. సో ఆ ప్రకారంగా విష్ణుప్రియకి తగ్గినట్టుగా 12 to 13 రేంజ్లో మాత్రమే తన ఓటింగ్ ఉన్నట్టుగా తెలుస్తుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ సీజన్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు తన ఓటింగ్ చాలా బాగుండేది. ఫస్ట్ వీక్లో అసలు అంటే హౌస్లో తను ఆడుతున్న గేమ్కి తను వస్తున్న ఓటింగ్కి సంబంధమే లేని ఒక ఓటింగ్ అనేది ఉన్నప్పుడు అందరూ ఏమనుకున్నారు, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ రా కాబట్టి ఆ రేంజ్ ఓటింగ్ ఉందన్నట్టుగా అందరూ అనుకున్నారు. నిజానికి అదే ఈరోజు వరకు కూడా ఈ ఓటింగ్ ఏదైతే ఉందో
డేంజర్ జోన్లో కూడా తను లేకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్. కానీ ఈ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ దాటిపోయి తను కింద పడిపోవడానికి పెద్ద దూరం అయితే లేదు. ఎందుకంటే మనకి చూసుకుంటే ఆదిత్యకి 10%లో ఉన్నాడు తను, మన ఈమె 12-13% రేంజ్లో. సో చాలా దగ్గరలోనే ఉంది. ఎనీ టైం విష్ణు ఇలాగే ఇంకా కాన్సన్ట్రేట్ చేయకుండా పెద్దగా ఓపెన్ అప్ అవ్వకుండా ఇలాగే ఉంటే మటుకు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటే మటుకు డౌట్ లేకుండా విష్ణుప్రియ పడిపోవడం పెద్ద పరిస్థితి అయితే కాదు, పెద్ద ఇదైతే కాదనమాట. సో అది విష్ణు ఫస్ట్ ఆలోచించుకోవాలి. అండ్ మణికంఠకు నో డౌట్ ఓ రేంజ్లో పడుతుందన్నమాట. పబ్లిక్ కన్సర్న్ విపరీతంగా వచ్చేసింది మనోడికి. ఏ పరంగా చూసుకున్నా కూడా మనోడు కావాలనే కార్నరింగ్ అవుతున్నాడు అన్నట్టుగా హౌస్ మేట్స్ అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు కూడా తెలియకుండానే వేరే చాయిస్ లేక వేరే వాళ్ళ మీద పడితే అన్నెసరిగా పెద్ద లొల్లీలు అవుతాయి, ఎందుకురా మణికంఠనైతే ఈజీగా చేసేయచ్చు, ఒక మాట అన్నా కూడా కాసేపు ఏదో వదిలి తర్వాత ఆడే సైలెంట్గా ఉంటాడు అనే ఫీలింగ్తోనే అందరూ మణికంఠ మీద పడుతున్నారు. మనోడు అది తీసుకోకుండా కాసేపు ఫైట్ చేస్తాడో, ఫైటింగ్ ఏమాత్రం లేకపోతే ఇంకా ఫైటింగ్ చేయడం వృధా అనుకుంటే ఎయిట్ చేస్తాడనమాట. ఎయిట్ చేసినప్పుడు కావాలని సింపతి గేమ్ ఆడుతున్నాడు అనే ఫీలింగ్ అందరికీ వచ్చేస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో కూడా అందరికీ ఆ ఒక ఇదే వచ్చేసింది అన్నమాట, కావాలని చేస్తున్నాడు అని. బట్ ఎంత కావాలని చేసినా ఏం చేసినా ఒకసారి చేస్తారు, రెండుసార్లు చేస్తారు. ప్రతిసారి అలా చేస్తూ ఉంటే ఏమవుతుంది, పక్కనున్న కంటెస్టెంట్స్కి చిరాకే వస్తుంది. అరే ప్రతిసారి ఏడుస్తాడంటారా బాబు, ప్రతిసారి ఇలా ఉంటాడు, ఇలా ఉంటే ఎవరికి నమ్మాలనిపిస్తుంది, ఎవరిని దగ్గర తీయాలనిపిస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది కదా. ఇన్ఫాక్ట్ సీత కానీ ప్రేరణ కానీ వాళ్ళు ఏమనుకున్నారు మొన్నటి ఎపిసోడ్లో, అసలు మణికంఠకి ఎవరు అవుట్లు వేస్తున్నారా బాబు, ఇంకా ఎందుకు సేవ్ చేస్తున్నారు, ఏదో అందరూ ఆయన మీద పడుతున్నట్టు, ఒక కార్నర్ అవుతున్నట్టు, ఆయన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాడు అన్నట్టుగా అయితే ఉంది. ఇక ప్రతి సీజన్లో మనం చూసుకుంటే టార్గెట్ అవ్వబోతున్న కంటెస్టెంట్, అందరూ మీద పడే ఒక కంటెస్టెంట్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయ్యాడు. లైక్ కౌశల్ లాంటి కంటెస్టెంట్. కౌశల్ అందరూ ఆ రేంజ్లో మీద పడడం వల్ల ఒకేసారి ఓటింగ్ ధనమన్ రీజన్, అఫ్కోర్స్ ఆ ఒక్క రీజన్కే కాదు, తన ఫెంటాస్టిక్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ కానీ, టాస్క్స్ పర్ఫార్మెన్సెస్ కానీ ఏ పరంగా చూసుకున్నా ఆ స్టేషన్ అనేది మెయింటైన్ చేశాడు కాబట్టి కౌశల్ టైటిల్ విన్నింగ్ దాకా వెళ్ళాడు. బట్ ఇక్కడ మణికంఠ పరిస్థితి అది కాదు. తన ఫెంటాస్టిక్ ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఏం లేవు. అప్పుడప్పుడు మాట్లాడితే బా ఏంట్లో చాలా సిల్లీగా ఉంది అనే ఫీలింగే వచ్చేస్తుంది. అండ్ అరే మీ అందరినీ నా ఓన్ అనుకున్నాను, నా వాళ్ళు అనుకున్నాను, అరే సీత నా క్లోజ్, మీరు అందరు నా క్లోజ్ కదా, మరి నాకే కదా సపోర్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటి మరీ ఇంత అమాయకంగా మాట్లాడుతున్నాడు అనే ఫీలింగే వస్తుంది. సో ఇలా ఒక స్ట్రాంగ్ స్కిల్స్ లేకున్నా కూడా ఒక మనిషి మీద ఇంతమంది కంటెస్టెంట్స్ పడడం వల్ల ఇప్పుడు మణికంఠ కేవలం తనకి స్టార్ స్టేటస్ తీసుకొచ్చి కంప్లీట్గా టైటిల్ విన్నింగ్ దాకా వెళ్ళకపోయినా కూడా ఓటింగ్ వరకు ఖచ్చితంగా మణికంఠకి అది పనికొస్తుందని చెప్పాలన్నమాట. సో ఇలా పనికొస్తూ ఎన్ని వారాలు ఉంటాడో తెలియదు, కానీ ప్రస్తుతం ఇప్పట్లో అయితే మణికంఠ ఎలిమినేట్ అయ్యే సమస్య లేదన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. మేబీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఎంట్రీ పరంగా మణికంఠ ఇంపాక్ట్ ఎలా ఉంటుందని నేను ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేశాను, వైల్డ్ కార్డ్స్కి సంబంధించిన వీడియో. ఇదే వీడియోలో చివరిలో ఇక్కడ పెడతాను, చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. డీటెయిల్డ్ అనాలిసిస్తో చాలా బాగా చేశాను, మీకు కూడా నచ్చుతుంది. సో అది. అండ్ తర్వాత ఆదిత్య చెప్పుకున్నాం కదా 10%తో ఉంది, అండ్ మన నైనిక 7%తో ఉందన్నమాట. ఇవాళే మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది చేసేస్తారు ఇవాళ ఓటింగ్ వరకు తీసుకొని. సో ఇంకా వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే నైనికాని సేవ్ చేసే ఉద్దేశం ఏమైనా ఉంటే నైనికాకి వేయండి, లేదా మిగిలిన వాళ్ళు మీకు నచ్చిన కంటెస్టెంట్కి అయితే వేయండి. నో డౌట్ నబీల్, నిఖిల్, మణికంఠ, విష్ణు నలుగురు ఎలిమినేట్ అయ్యే సమస్య లేదు ఈ వారం. అది వీకెండ్ అయినా సరే, మిడ్ వీక్ అయినా సరే, ఏదైనా సరే, మిడ్ వీక్ ఆర్ వీకెండ్, ఈ రెండు ఎలిమినేషన్లో ఆదిత్య నైనిక మధ్య మాత్రమే ఉంటుంది అన్నట్టుగా డౌట్ లేకుండా ఎట్లా రాసి పెట్టేసుకునే ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తామేస్తారు. ప్లీజ్ డూ లైక్, అండ్ కమ్యూనిటీలో మన ట్యాబ్లో కూడా ఓట్ చేస్తుండండి, ఎక్కువ మందికి షేర్ చేస్తుండండి. ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే మనకి అంత ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. బాయ్.